ఈ గీతాంజలి గారు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా దారుణం. చాలా బాధాకరం. అసలు ప్రతి ఒక్కరం గూడా చాలా బాధపడుతూ ఉన్నాము. ఒక మహిళని తన సంతోషంగా తనకి ఒక పట్టా వచ్చింది. ఇంట్లో సంక్షేమ పథకాలొచ్చాయి. సంతోషంగా ఉన్నాము అని చెప్పినందుకు ఆమె మీద ట్రోల్ చేసి, ఆవిడకి మనోవేదనకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేట్టుగా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అది ఈ టీడీపీ, జనసేనకే చెల్లింది. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ఖచ్చితంగా దోషుల్ని కఠినమైన శిక్షలు వేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ఈ దిశ యాప్, దిశ చట్టం లాంటివి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మహిళలకి ఎంతగానో రక్షణగా ఉంటూ ఉన్న పరిస్థితి. గానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి నేను ఒకటే చెప్తున్నాను. మీరు ధైర్యంగా ఒక దిశ యాప్ ద్వారా అయినా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా ఒక కంప్లెయింట్, ఒక ఫోన్ కాల్ ద్వారా చెప్పినా గూడా మీకు అండగా ప్రభుత్వం ఉంటుంది అని తెలియజేస్తున్నాను. ఈ సంఘటన జరిగినాక చాలా బాధపడి ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించడం జరిగింది. టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఎంత దుర్మార్గులు అంటే చనిపోయాక గూడా ఆ అమ్మని ట్రోల్ చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి లేకుండా చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇష్టం వచ్చిన పోస్టులు పెడుతున్నారు గీతాంజలి గారి గురించి. ఇది చాలా దారుణం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మహిళలందరూ గూడా తెలుసుకోవాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు మహిళలకు రక్షణ ఇస్తున్నారు, ఎవరు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తెలుగుదేశం, జనసేన అనేది ఒక మాఫియాగా, అంటే సోషల్ మీడియా మాఫియాగా తయారయ్యి ముఖ్యంగా ఆడోళ్ళ మీద ఇష్టమైన ట్రోల్స్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పని వచ్చే ఎన్నికల్లో మహిళలే చేయాల్సిన అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి మానసిక శాంతి దక్కాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.